గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు ధనుసు రాశిలో జన్మించి ఇంకొకరు కనుక వృశ్చిక రాశిలో జన్మించినట్లయితే వారిద్దరు వివాహం చేసుకోవచ్చా, వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి వారిలో నచ్చేదేంటి నచ్చనిదేంటి, ధనుసు రాశి వారికి వృశ్చిక రాశి వారిలో నచ్చే విషయాలు నచ్చని విషయాల గురించి చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అయితే రాశి చక్రంలో ధనుసు రాశి నుండి వృశ్చిక రాశి 2వ స్థానం అవుతుందండి. వృశ్చిక రాశి నుండి ధనుసు రాశి ఏమో 12వ స్థానం అవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం దీనినే ద్విద్వాదశ భావాలు అంటారు. అంటే 2/12 కాంబినేషన్ వచ్చినప్పుడు వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువగా అవుతాయని అర్థం. ఈగో క్లాషెస్ వస్తాయి. ఇక్కడ ఇద్దరూ మొండివారేనండి. ధనుసు రాశిది అగ్నితత్వపు రాశి, వృశ్చిక రాశిదేమో నీటి తత్వపు రాశి, అంటే జలతత్వం. ఒకరిదేమో ఫైర్ సైన్, ఇంకొకరిదేమో వాటర్ సైన్ అండి. ఇద్దరి మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. ధనుసు రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. వారి మనసు ఎవ్వరి వల్ల గాయపడినా పక్కన ఉన్న వారిపైన వారి ప్రతాపాన్ని చూపిస్తారు. అంటే సంబంధం లేని మనుషులపైన ఆ కోపాన్ని, చికాకుని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటుపక్క వృశ్చిక రాశి వారేం తక్కువ వారు కాదండి. ధనుసు రాశి వారి మాదిరిగా ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు అరవరు. వీరు ఏదన్నా పడే టైప్ కాదు. కాకపోతే ధనుసు రాశి వారిని ఇప్పుడు ఒక మాట అన్నాం అనుకోండి, వెంటనే కోపం వస్తుంది, వెంటనే కోపాన్ని తీర్చుకుంటారు, అక్కడితో మర్చిపోతారు. వృశ్చిక రాశి వారు మాత్రం గుర్తుంచుకుని మరీ అప్పుడు ఆ సందర్భంలో బయటపడకుండా భవిష్యత్తులో మంచి టైం చూసుకుని ఖచ్చితంగా బదులు తీర్చుకుంటారు. ధనుసు రాశి వారి మాదిరిగా ముఖం మీద తిట్టేసేవారే బెటర్ అండి. వృశ్చిక రాశి వారు మంచివారైనప్పటికీ కూడా ఎప్పుడో వారు బాధపడిన సందర్భాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్తులో దాని బదులు తీర్చుకుంటారు. అంటే రివెంజ్ మెంటాలిటీ అన్నమాట. అందుకే వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకుని ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయినా వారి మనస్తత్వం అనేది అర్థం కాదు. కానీ ఈ ప్రతీకార స్వభావాన్ని మాత్రం పక్కన పెడితే వృశ్చిక రాశి వారిది చాలా సున్నితమైన మనసు అండి. అయితే వీరితో వచ్చిన చిక్కు ఏంటంటే వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామి ముందు ఒకలాగా ప్రవర్తిస్తారు, 10 మందిలో ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. వీరికి సిగ్గు అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. ధనుసు రాశి వారేమో పైకి గంభీరంగా కనిపిస్తారు, కొంచెం సర్దుకుపోతారు ఇంట్లో. వృశ్చిక రాశి వారు సున్నితంగా కనిపించినా కొన్ని విషయాలలో నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. మొండివారండి, పెద్దగా సర్దుకోరు. వీరిద్దరి కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం సమస్య రాగానే ధనుసు రాశి వారే స్టేబుల్గా ఉంటారండి. వారే కాస్త ధైర్యంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు పైకి ఎలా కనిపించినా సరే పిరిగితనం ఎక్కువేనండి. కాళ్ళు చేతులు ఆడవు వారికి. దేవుడు స్వతహాగా వారికి ఇచ్చిన తెలివితేటలను కూడా కొన్నిసార్లు ఉపయోగించరు. అంటే సమస్య రాగానే కొద్దిగా భయపడతారు, ముడుచుకుపోతారు. ధనుసు రాశి వారేమో మొండివారండి. ఏదైతే అది అవుతుందిలే అని ధీమాగా ఉంటారు. ధనుసు రాశి వారి అతి విశ్వాసం చూసి, దూకుడుతనాన్ని చూసి కుటుంబ సభ్యులు కాస్త భయపడతారు. ధనస్సు, వృశ్చికం ఈ 2 రాశుల వారిలో మాత్రం ధనుసు రాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందనో, వృశ్చిక రాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందో అని ఖచ్చితంగా చెప్పలేము. ఏ కాంబినేషన్లో అయినా చెప్పగలుగుతాం, కానీ ఈ కాంబినేషన్లో చెప్పలేమండి. ఎందుకంటే ఇద్దరూ దొందుకు దొందే. వీరిద్దరికీ నచ్చిన వారి కోసం సంపదనైనా ధనాన్నైనా తమ సమస్తాన్ని సమర్పించుకుంటారండి. వీరికి నష్టం కలిగినా అనారోగ్యం చేసినా ఏ మాత్రమూ లెక్క చేయరు. వృశ్చిక రాశి వారికి ఇతరుల యొక్క బాధ్యతలను నెత్తిన పెట్టుకునే స్వభావం ఉంటుంది కాబట్టి ఆ విషయం ధనుసు రాశి వారికి నచ్చదండి. ధనుసు రాశి వారు ఏంటంటే ఫ్యామిలీ విషయంలో కాస్త స్వార్థంగా ఆలోచిస్తారు. ఉండాలి కూడా, ఆ స్వార్థం అనేది ఉండాలి.
కొన్నిసార్లు వృశ్చిక రాశి వారు వారి పనులతో పాటుగా బయట వారి పనిపైన కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఇతరుల కోసం వెట్టి చాకిరీ చేస్తారండి. వృశ్చిక రాశి వారు చుట్టాల కోసం కానీ బయట వారి కోసం శ్రమ చేయటం ధనుస్సు రాశి వారు చూడలేకపోతారు. ఆ విషయంలో మాట పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే వృశ్చిక రాశి వారు ధనుస్సు రాశి వారి కంటే కూడా దాన ధర్మాలు చేస్తారు. ధనుస్సు రాశి వారు చెయ్యరని కాదు, వృశ్చిక రాశి వారు చేసేది గుప్త దానాలండి. అది పక్కన పెడితే వృశ్చిక రాశి వారికి మాత్రం పైసా లెక్కే. డబ్బు విషయంలో ఏ మాత్రమూ కూడా కాంప్రమైజ్ అవ్వరు. పిసినారులు అని కాదు, కానీ రూపాయి లేకపోతే వాల్యూ లేదు అని గ్రహిస్తారు. అలానే వృశ్చిక రాశి వారిలో ఉండే ఒక వీక్నెస్ ఏంటంటేనండి, పెద్ద సమస్యల విషయంలో పెద్ద విషయాలలో చాలా ధైర్యంగా ఉంటారు, కానీ చిన్న విషయాలలో అతిగా ఆందోళన చెందుతారు, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ 2 లక్షణాల వల్ల ముందు వెనక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రభావం అనేది వారిపైన పడటమే కాకుండా వారి ఫ్యామిలీ అయినటువంటి ధనుస్సు రాశి వారిపైన కూడా పడుతుంది. ఈ విషయంలో కూడా ఇద్దరికీ అపార్థాలు అనేవి ఎక్కువ అవుతాయండి. అలాగే ధనుస్సు రాశి వారికి క్షమించే గుణం అనేది చాలా ఎక్కువ అండి. ఒకవేళ పొరపాటున ఎవరైనా ధనుస్సు రాశి వారికి హాని కలిగించినా ఆ టైంలో ఒక మాట అనటం కానీ కోపాన్ని తీర్చుకోవటం కానీ ఇలాంటివి చేస్తారు, మర్చిపోతారు. వృశ్చిక రాశి వారు మాత్రం అలా కాదండి. అప్పటికప్పుడు వారి ఆవేశాన్ని తీర్చుకోకపోయినా అదంతా మనసులో దాచుకుని ప్రతీకారాన్ని తీర్చుకునే స్వభావం వృశ్చిక రాశి వారిది. అందుకే వృశ్చిక రాశి వారితో బయట వారైనా జీవిత భాగస్వామైనా ఏదైనా గొడవ పెట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చెయ్యాలి. అలానే ధనుస్సు రాశి వారు సులభంగా బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడరండి. వృశ్చిక రాశి వారు అలా కాదండి. బాధ్యతలన్నిటినీ కూడా భుజాన వేసుకుని మోస్తారు. తమ మనసులో ఉన్న భావాలను బాధను ఇతరుల ముందు ప్రదర్శించరు. అందుకే మొరటుగా కనిపిస్తారు. ప్రతిదీ మనసులోనే దాచుకుంటారు. సమయం కోసం వేచి చూస్తారు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం వారు ఏంటో ఏం చేయగలరో అందరికీ చూపిస్తారు. అలానే ధనుస్సు రాశి వారికి సౌకర్యాలు ఎక్కువగా కావాలండి. వృశ్చిక రాశి వారికి అక్కర్లా. వృశ్చిక రాశి వారు ఎలాంటి వాతావరణంలోనైనా సరే ఉండగలుగుతారు, ఇమడగలుగుతారు, అడ్జస్ట్ అయిపోతారు. ధనుస్సు రాశి వారు అడ్జస్ట్ అవ్వలేకపోతారు. ఒక్క మాటలో ధనుస్సు రాశి వృశ్చిక రాశి వారి రిలేషన్ గురించి చెప్పాలి అంటే ధనుస్సు రాశి వారు లొడలొడ మాట్లాడతారండి. వృశ్చిక రాశి వారు గోప్యతను మెయింటైన్ చేస్తారు. ఎవరిని నమ్మరు, అందరినీ నమ్మినట్లుగా నటిస్తారు. ఈ లక్షణం ధనుస్సు రాశి వారికి నచ్చదు. నేను నా జీవిత భాగస్వామితో అన్నీ పంచుకుంటాను కదా, అన్ని విషయాల గురించి చెప్తాను కదా, మరి వృశ్చిక రాశి వారు నాతో ఎందుకు అన్నీ పంచుకోరు అని మనసులో ఒక చిన్న బాధ ఉంటుంది ధనుస్సు రాశి వారికి. కానీ నిజానికి వృశ్చిక రాశి వారు శారీరకంగా కటువుగా కనిపిస్తారు, తక్కువగా మాట్లాడతారు, కానీ మనసు మాత్రం సున్నితమేనండి. ధనుస్సు రాశి వారికి ట్రాన్స్పరెంట్గా ఫ్రీగా సీక్రెట్లు ఏమీ లేకుండా బ్రతకటం అంటే ఇష్టం. వృశ్చిక రాశి వారేమో ఆపోజిట్, అన్నీ బయటికి చెప్పుకోలేకపోతారు, చెప్పరు. ఇద్దరివి ఆపోజిట్ లక్షణాలండి. ఒక మాటలో వృశ్చిక రాశి వారు రిజర్వ్డ్ క్యాండిడేట్, అంటే చాలా రిజర్వ్గా ఉంటారండి, అన్నీ బయటికి చెప్పుకోలేరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ధనుస్సు రాశి వారేమో 10 మంది మధ్యలో ఉండటానికి ప్రయత్నిస్తారు, ఎప్పుడూ చుట్టుపక్కల మనుషులు ఉండాలి అని కోరుకుంటారు, ఫ్రీడమ్ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి వృశ్చిక రాశి వారితో ఉంటే ధనుస్సు రాశి వారికి నేను ఒంటరిని అన్న ఫీలింగ్ కలుగుతుంది. సాధ్యమైనంత వరకు వృశ్చిక ధనుస్సు రాశి ఈ 2 రాశుల వారు వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఒకవేళ చేసుకుంటే రెమెడీస్ని ఫాలో అవ్వండి తప్ప భయపడవద్దు. మీ జీవిత భాగస్వామిలో ఉన్న బలాలను బలహీనతలను కూడా అర్థం చేసుకోండి. దానికి తగ్గట్లుగా ప్రవర్తించినట్లయితే మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. ఒకవేళ గొడవలు ఉన్నా సర్దుకుపోయే స్వభావం ఉంటే ఏమీ జరగదండి. మీ మధ్య అయితే ద్విద్వాదశ భావాలు సూచిస్తుంది. 2/12 కాంబినేషన్ అంత మంచిది కాదు. మీది మీ జీవిత భాగస్వామిది ధనుస్సు రాశి వృశ్చిక రాశి అయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.